నమస్తే పల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం దేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదాము. అందులో ఈరోజు బర్నింగ్ విషయం ఏంటంటే బర్నింగ్ టాపిక్ యాక్చువల్గా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అదానీ గేట్, అదానీ బ్రైబ్ గేట్ అని ఇంకోటి అదానీ ఇంకోటి దాని రకరకాల పేర్లు పెడుతున్నారు, రకరకాల టీవీ ఛానళ్ళు. కానీ మొత్తానికైతే మళ్ళీ దేశం మొత్తం అదాని చుట్టూ తిరుగుతుంది. ఇక టైమింగ్ చూస్తే ఎలక్షన్ రిజల్ట్కి ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్ రిజల్ట్స్ రేపు రిలీజ్ అవుతాయి. ఎలక్షన్ అయిపోయిన సాయంత్రమే ఈ ముచ్చట బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక రెండు విషయాలు ఏంటంటే, ఎలక్షన్కి ఒక రోజు ముందు సుప్రియా సూలే మీద ఈడీ కన్నేస్తుంది. అంటే ఈడీ ఒక ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఒక స్టార్ట్ చేస్తామండి. ఏంది క్రిప్టో బిట్ కాయిన్ స్కామ్ చేసింది ఆమె ఎలక్షన్ కోసం, పైసల కోసం అని. అదొకటైతే ఎలక్షన్ అయిపోయిన తెల్లారే అదాని కేసు బయటకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ జరిగేవి ఢిల్లీ, బీహార్ ఉన్నాయి, యూపీ ఉన్నాయి. సో ఇది ఒక పొలిటికల్ టైమింగ్. ఇదైతే అసలు అదానికి ఇంతకుముందు కూడా అదాని మీద ఈ ఈడెన్బర్గ్ అని ఒకటి ఉంటుంది బయట, ఇంగ్లీష్ పేపర్, అది ఇంటర్నేషనల్ ఒక అనాలిసిస్ అది చేస్తుంటారు వాళ్ళు, ఫైనాన్షియల్ సంబంధించింది. ఇంతకుముందు కూడా అదాని మీద పెద్ద లొల్లి అయిపోయింది. అదాని స్టాకులు దారుణంగా పడిపోయినాయి. ఏదో ఇంటర్నల్గా వాళ్ళు మొత్తం అంతా మాల్ ప్రాక్టీస్ చేసిరని, మొత్తం అంతా పైసలు ఇది మనీ లాండరింగ్ చేసిరని చాలా పెద్ద అలిగేషన్ తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ ఎప్పుడు ఆ పేపర్ దాంట్లో న్యూస్ రాగానే రాహుల్ గాంధీ మొంగటేసుకుంటాడు. అది ఇవాళ కూడా అది జరిగింది. నిజామాబాద్ అనేది తేలుతుంది. కానీ ఈ అదాని సంగతి ఏంది, మన మీద ఎఫెక్ట్ అయింది తెలంగాణలో కానీ ఆంధ్రలో కూడా ఇది చేసింది అంటారు. చాలా అదానితోటి అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన దేశంలో ఈ క్విడ్ ప్రోకో పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా అంటే నిజంగా కష్టపడి తెలివితోటి పైకి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కాదు వీళ్ళు. ప్రభుత్వాల యొక్క క్విడ్ ప్రోకో అంటే వాళ్ళ యొక్క అనుయాయులకు వాళ్ళ ఏమంటాం వాళ్ళ యొక్క సంబంధం దాచిపెట్టుకోవడానికి తయారు చేసినటువంటి ఒక పరికరాలు, యంత్రాలు అనొచ్చు. వీళ్ళ యొక్క ఏ పేరైనా పెట్టుకోవచ్చు మనం. సార్ ఆబ్వియస్గా ఇది కాదలేని సత్యం. పెద్ద పెద్ద కంపెనీస్ ఎందుకు అంటే హౌస్లన్నీ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తే పనులు చేపించుకుంటాయి. ఇది ప్రపంచంలో మన దేశంలో ఎక్కడైనా జరిగేది ఇదే. ఓకే, అది అది మూసగా వస్తున్నటువంటి పద్ధతి. ఇప్పుడు ఈయన స్పెషల్గా ఈయనదైతే ఆ పద్ధతి కాదు. అంటే ఇతర ఎందుకు అంటున్నాం ఆ మాట అంటే, మొదటగా మైనింగ్ను దోషపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మైనింగ్ దోషపెట్టి అతను ఎవరైనా ఇంకా వేరే కంపెనీ ఉంటే అతనికి నోటీసులు ఇచ్చి ఈడీ వినకపోతే ఈడీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి, ఆడు వదిలిపెట్టిపోతాడు. నెక్స్ట్ టేక్ ఓవర్ చేస్తుంది అదాని కంపెనీ. మొదట జరిగింది ఈ దేశంలో. రెండవది పోర్టులు. ఇవాళ దాదాపు 16 పోర్టులు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. సరే, ఒకటి ఇప్పుడు అట్లా అనుకుంటే ఎలాన్ మస్క్ ఈస్ ద బిగ్గెస్ట్ బిలియనీర్ ఆఫ్ ది వరల్డ్. చాలా దేశాలలో చాలా పార్లమెంట్ ఉన్నారు మొత్తం. ఇప్పుడు మొన్న అమెరికా ఎలక్షన్ లో అవును ఓపెన్ గానే సోషల్ మీడియాని పక్కన పెట్టి ఒక ఎక్స్ ద్వారా అంటే ట్విట్టర్ ద్వారానే ప్రచారం చేసి గెలిపించినాడు. సో ఈ గూగుల్ కూడా విపరీతమైన మొనోపలైజ్ చేస్తుంది, ఫేస్బుక్ మొనోపలైజ్ చేస్తుంది, ఈ తర్వాత అమెజాన్ జెఫ్ బెజోస్ మొనోపలైజ్ చేస్తారు. ఒక్కసారి వాళ్ళు గ్రో అవడం స్టార్ట్ చేస్తే అన్ని రంగాల్లోకి పోతారు. ఇక ఎలాన్ మస్క్ కింద లేని రంగం లేదు. స్పేస్ లో ఆడే ఉన్నాడు. నిన్న మొన్న మన శాటిలైట్ ఒక G20 శాటిలైట్ ఒకటి ఏది కమ్యూనికేషన్ శాటిలైట్ ను వాడే లాంచ్ చేసి స్పేస్ ఎక్స్ నుంచి. మిత్రమా, అంటే ఈ డబ్బు యొక్క రూపం ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో ఒకటే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఏది ఈ బ్రైబింగ్ అంటే బ్రైబింగ్ అంటారా, దాని లాబింగ్ అంటారు. యాక్చువల్గా టెక్నికల్ టర్మ్ లాబింగ్ అనేది అమెరికాలో ఒక లీగల్ పద్ధతే. లాబీయిస్టులు ఉంటారు, లాబీ చేసి నడిపిస్తారు. అట్లాంటి అమెరికాని ఈయన లాబీ చేసి బ్రైబ్ ఇచ్చిన దాని మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వడం ఎందుకు విచిత్రంగా ఉన్నది. అదే అంటున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, ఇన్ని రోజు సైలెంట్ గా ఉన్నటువంటి అదాని ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా ఎవరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అంశం అది. ఆయన ప్రతిరోజు మాట్లాడతాడు. కానీ ఈ రోజు నిన్న నుంచి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అమెరికాలో అరెస్ట్ వారెంట్ చేయడం, అరెస్ట్ వారెంట్ రావడం ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది డైరెక్ట్ గా దొరికింది కాదు. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ వారెంట్ చేసారు ఆ దేశ చట్టాల అనుగుణంగా. దానికి
అది ఆ అంశం అట్లుంటే అమెరికా దేశాలు సరే అలిగేషన్ ఏంది, వాళ్ళు ఏమంటారు అక్కడ ఆయన బ్రైవ్ అంటే లంచాలు ఇచ్చింది అమెరికాలో కాదు, లంచాలు ఇండియాలో కొన్ని స్టేట్లకు ఈయన పవర్ ప్రాజెక్టులు ఈ పెట్టుకోవడానికి ఈయన ప్రాజెక్టులకి అనుమతి ఇవ్వడం కోసము వివిధ స్టేట్ మన దేశంలో ఉన్న రకరకాల 5-6 స్టేట్లలో ఈయన బ్రైబులు చేసిన అంటే లంచం ఇచ్చి ఈయన కంపెనీలు పెట్టింది అక్కడ అనేది వాళ్ళు వన్ ఆఫ్ ద అలిగేషన్స్ ఏది అమెరికా వాళ్ళు చేస్తున్నది. మరి మా ఇండియాలో లంచం ఇస్తే నీకేం బాధ అనొచ్చు మనం. అంటే ఆయనకేం బాధ అంటే ఆయన అక్కడ బిజినెస్ సెట్ చేస్తున్నాడు, అక్కడ కూడా కంపెనీలు పెట్టడానికి అక్కడ నుంచి మనీ కూడా ఇన్వెస్టర్లు తీసుకోవడానికి కాబట్టి ఈ కంపెనీ మంచి కంపెనీ కాదు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయమని చెప్పేసి ఏదో ఇచ్చారనమాట. ఇది ఒక్కటే కారణం కాదు, ఇంకా రకరకాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. మన ఇక అది ఆ దేశము మనకున్నటువంటి ఇప్పుడు మన ప్రధానమంత్రికి ఆ దేశానికి ఉన్న సంబంధాలు ఇవన్నీ పెద్దగా మనం అంటే ఇప్పుడు జో బైడెన్, ఇంకా ట్రంప్ రాలేదు, నెక్స్ట్ మంత్. అయితే ఇప్పుడు అంటే ఈ బైడెన్ గవర్నమెంట్ ఇచ్చిందా ట్రంప్ గవర్నమెంట్ ఇప్పించిందా తెలియదు. అయితే దీంట్లో కాన్స్పరెన్సీ థియరీ ఒకటి, నేను 2 విషయాలు చెప్పాను నాకు. ఒకటి ఏంటంటే ఒకటేమో ఎలాన్ మస్క్ సంబంధించిన శాటిలైట్ కంపెనీ స్టార్లింక్స్ అనే శాటిలైట్ కమ్యూనికేషన్ బ్రాడ్బ్యాండ్ కంపెనీ ఉంటుంది, దాన్ని రాణిస్తలేరు ఇండియాలకు. ఏది ఎయిర్టెల్ ఈ జియో అటు కూడా రాణిస్తలేరు. వాళ్ళు రావడానికి ఒక రకంగా ఒత్తిడి తీసుకొస్తారు అనేది ఒక థియరీ. అయితే ఇంకోటి ఏంటంటే అదానీ పవర్ కంపెనీ బంగ్లాదేశ్లో కరెంట్ ఇస్తుంది, వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, బిల్లులు ఇస్తలేరు. అయితే అదానీ ఏం చేసి మీ పవర్ కట్ చేస్తా మీకు చేయకపోతే చేసిరు అయిపోయింది. అయితే ఆ బంగ్లాదేశ్లో అమెరికన్ కంపెనీస్ని పెట్టడానికా లేదంటే అదానీని మళ్ళీ ప్రెజరైజ్ చేసి డబ్బులు అడగకుండా వాళ్ళకి పవర్ ఇప్పడం కోసం బైడెన్, ఎందుకంటే ఆల్రెడీ ఒక రూట్ ఉన్నది, అమెరికా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసిరు బంగ్లాదేశ్లో ఎవరిని యాసిన్ ఉన్నాడు కదా ఆయన కొత్త వచ్చిన ఆయన్ని పెట్టిర్రు అనేది ఒక మాట. ఈ థీరీలను చూస్తుంటే సరే రాజకీయ కోణం 100% ఉన్నది ఇలా. ఆ పక్కన ఇంటర్నేషనల్ రాజకీయాలు పక్కన పెడితే మన స్టేట్ రాజకీయాలు తీసుకుందాం. రాహుల్ గాంధీ అంటుండు ఆడు దొంగ లంగా మీరు ఎందుకు అంటుంది అరచిట్లే అంటుండు. ఇది మన దగ్గర విచిత్రమైన సంఘటన ఉంది తెలంగాణ. అంటే ఎంత విచిత్రము, అంత రాజకీయ పరిపక్వత లేనటువంటి భాష మాట్లాడుతారు వాళ్ళ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ నువ్వు రాహుల్ గాంధీ నువ్వు ఏఐసిసి ప్రెసిడెంట్ టెక్నికల్ గా కాదు కానీ ప్రెసిడెంట్ వే ఇంట్లో అనుమానం లేదు. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు కూడా అదైతే అఫీషియలే కదా. మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు రాష్ట్రాలలో ఆదాని పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి, ఇంకొక మాట వస్తున్నాయి, దానికి గల కారణాలు మీ పార్టీ ముఖ్యమంత్రులు ఏం చేయకుండానే తీసుకుంటారా. అందుకు నేనేమంటే ఆయన ఏమన్నాడంట స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన మాట, ఎవరు కూడా రూపాయి ఒట్టియ్యారు, ఏదో ఆశించిస్తారు, ఆశించి బిజినెస్ ఇస్తారు అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఏం పెట్టలేదు ఎట్లా ఇచ్చిండు అంటే నువ్వు ఏఐసిసి వర్గాలు చెప్పేది ఒక వాదన, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని చెప్పేది ఇంకొక వాదనగా ఉంది కదా. మీ పార్టీలోని క్లారిటీ లేనట్టు కనిపిస్తుంది కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా ప్రతిరోజు నువ్వు ఆదాయం గురించి మాట్లాడినా నీ ముఖ్యమంత్రిని నువ్వు కంట్రోల్ చేయని, నీ పార్టీని నువ్వు కంట్రోల్ చేయనప్పుడు చేయలేని వ్యవస్థలో ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరి ప్రజల గురించి పట్టించుకునే ఉంటుందా ఆయనకు? అంటే రాహుల్ గాంధీ మాట క్రెడిబిలిటీ లేదనేది క్లారిటీ వచ్చేసింది, అర్థమైపోయింది. రాహుల్ ఎంత మొత్తుకునేటట్టు లేరు జనాలు, వేస్ట్. ఇప్పుడు అదానీ షేర్లు ఏమైనాయి అంటే పడిపోతున్నాయి చాలా దారుణంగా పడి. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల వర్త్ మనీ గల్లంతైపోయింది మార్కెట్లో. అంటే ఆయన ఎవరైతే పెట్టుబడి పెట్టిరో నువ్వు 100 రూపాయలు కొనుంటే ఇలా 10 రూపాయలు 15 రూపాయలు అయిన పరిస్థితి. అంటే 2 లక్షల కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్, మన స్టేట్ బడ్జెట్ అది బేసిక్గా. సో అంత మనీ పోయింది. కాకపోతే ఇది ఇప్పుడు కాదు, మొన్న కూడా ఇంతకుముందు కూడా జరిగింది, మళ్ళీ రీబౌండ్ అయింది, రీబౌండ్ కూడా అవుతుంది. ఇది పొలిటికల్ గేమే అని నా ఉద్దేశము. బట్ అట్ ద సేమ్ టైము ఇది తప్పు అని చెప్పేటోళ్ళు క్లియర్గా ఉండాలి. అన్ని స్టేట్లలో వాళ్ళకి ఆ పార్టీని చూసుకోవాలి. రాహుల్ గాంధీ అన్ని స్టేట్లలో నిజంగా నిజాయితీగా ఉండాలి. ఇది ఒప్పు అని చెప్పి బీజేపీ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అదాని వెనకేసుకొచ్చి బీజేపీ అదాని మంచి ప్రూవ్ చేయాలి, అదాని చెడ్డోడిని ప్రూవ్ చేసే రాహుల్ గాంధీ వాళ్ళకి ముందు వాళ్ళ కాంట్రాక్ట్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. 12,000 కోట్ల పెట్టుబడి పెడతాడు అదాని తెలంగాణ. అవే ఉంది ఎంఓయూలు అయినాయి అని ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా. ఎంఓయూలు అయినాయి అని దేనికి ఒక పవర్ గ్రీన్ పవర్ దాదాపు 5,000 కోట్లు, ఇదంతా గ్రీన్ పవర్. ఇంకొక 5,000 కోట్లు
అంబుజా సిమెంట్. అవును. అంబుజా సిమెంట్ ఎడబెడుతున్నావా తీసుకొచ్చి రామని పక్కన పెడుతున్నావు రావణపేట దగ్గర, అవును. కూతపేట దూరంలో ఉంటది. అవును. మొత్తం ఖరాబ్ చేసి పడేయాలి. ఈ నెక్సెస్ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. నేను ఏమంటే ఈ రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఈ యొక్క ప్రకటనలు, ఈయనతోటి ఇచ్చిన 100 కోట్ల రూపాయల స్కిల్ యూనివర్సిటీకి ఈ నెక్సెస్ అంతా ఏం కనపడుతుంది? ఇచ్చినాడు ఆయన. అదే అంటున్నా, నేను ఏమంటున్నా ఏం కనపడుతుంది అంటే ఆదాని 100 కోట్లు ఇచ్చిండు. దీనికి అనుగుణంగా ఈయన ఏం చేస్తుండంటే హైదరాబాద్ నేను మూసిని ప్రక్షాళన చేస్తా అని మూసీలో తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి 5,000 కోట్లు పెట్టి నీళ్ళు వస్తా అంటుండు. కొండపోచమ్మ నుంచి 1,100 కోట్లతో బై గ్రావిటీ నీళ్ళు వస్తారా బాబు అంటే నేను మల్లన్న సాగర్ నుంచి 5,000 కోట్లు పెట్టి నీళ్ళు వస్తా అని ప్రకటన చేసిండు. దాని యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు అవి ఈ కిందికి వచ్చినాక, హైదరాబాద్ నుంచి కిందికి వచ్చినాక ఈ పేరుతోటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సప్లై చేయాలి నీళ్లు ఫ్రీగా గవర్నమెంట్ ఖర్చులు పెట్టి. ఇప్పుడు ఆయన కొనుక్కోవాలి నీళ్లు, కానీ ఈయన ఇస్తాడు నీళ్లు. ఇది వీళ్ళ యొక్క ఎంత ఉంది అంటే ఇక్కడ యాక్చువల్గా ఒకవేళ రాహుల్ గాంధీ తెలుసుకోలేదు ఏదైనా అవినీతి జరిగిందా అదాని నుంచి అంటే పెద్ద అవినీతి తెలంగాణలో జరగబోతుంది, ఆల్రెడీ జరిగింది. ఇది ముందు ఇది కట్ చేయాలని మనగాడు. ఇక్కడ నువ్వు ప్రతి రాష్ట్రంలో ఆయన నువ్వు మొదటి నుంచి మైనింగ్ కానీ, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఈ దేశంలో ఆల్రెడీ మన సింగరేణి కూడా అయిపోయింది కదా, ఈ 5 నెలలకు క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి సింగరేణికి సింగరేణి ఆల్రెడీ వాళ్ళు ఎంటీని మొత్తుకుంటారు, మనకు సరిపో మా బొగ్గను లేవు మాకు కొనియండి, లేకపోతే వాళ్ళు ఎత్తేస్తాం కంపెనీ అని. అయిపోతుంది అది. దాన్ని పొమ్మనలేక పొగబెట్టినట్టు బీజేపీ ప్రభుత్వం క్లోజ్ ఆడిస్తుంది. స్లో పాయిజన్ చంపేసి అది ఎన్నడో పాయిజన్ ఇచ్చిరు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ గవర్నమెంట్ కాపాడింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేస్తారు. వీళ్ళ యొక్క అసమర్థత తేడతల్లం అయింది కదా. అంటే ఇవన్నీ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపడానికి ఇండైరెక్ట్ గా బీజేపీ ఎందుకు పనిచేసింది అంటే, ఎందుకు ఇక్కడ ఒక వీక్ గవర్నమెంట్ కావాలి, అజెండా వాళ్ళ పార్టీ గ్రో అవ్వాలన్నా వాళ్ళ చుట్టూ ఉన్న ఏదైతే ఈ బిజినెస్ కోటరీ ఉందో అది కావాలంటే. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. ఏదైనా కానీ బీజేపీ ఆలోచన ఎట్లుంటుంది అంటే 2 పార్టీలు ఉండాలి. వాడు వీడినా కానీ వాడైనా కానీ నేను ఉండాలి, నెక్స్ట్ వాళ్ళిద్దరిలో కూడా వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ గేమ్. వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండడానికి అసలు స్కోపే వాడికి 10 సీట్లు ఇది 10 సీట్లు కానీ స్కోప్ ఇవ్వకుండా అవుతుంది అనమాట. సో ఈసారి ఏం చేయాలి, బీఆర్ఎస్ పక్కా చూసి ఈ తిక్కలోని పెడితే ఈ తిక్కలోని ప్లేస్ మొత్తం ఆక్యుపై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జరిగేది అదే. రేపు జరగబోయేది తెలంగాణలో కాంగ్రెస్ అంటే ఈసరించుకునే కాడికి వస్తే ప్రజలు చేసి గ్రౌండ్ లేకపోతే అలా ప్రచార రథాలు కొడుతున్నాడు జనాలు. అదే నువ్వు కూర్చోకపోతే రేపు ఎలక్షన్ రోజు నాటికి ఇంకా తీవ్రమవుతుంది. అది తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇది క్రియేట్ చేసింది అనుకున్నట్టు ఆపోజిషన్ ఏదో క్రియేట్ చేసి జనాలకు పని లేదా అంటే నేను ఇంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉండవచ్చు. ఇంట్లో ఇంకా పెద్దగా మనం అనుమానపడాల్సిన ఏం లేదు. ఎందుకంటే బడాయిబాయ్ అన్నటువంటి ఈమెకి చోటాబాయి, ఈ చోటాబాయికి ఉన్నటువంటి మూలాలు, ఈయన చంద్రబాబుకి ఉన్నటువంటి ఈయన నెక్సెస్ లోపాయకార ఒప్పందం, ఇది అంతా నెక్స్ట్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాదు, నా లెక్క నాకు కావాలి, నెక్స్ట్ నేను రాజకీయాలు ఉండాలి ఒకటి, అది ఆమె ఇచ్చి ఉంటాడు బడాయిబాయ్. ఇక నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ మనం చేయగలిగింది ఏం లేదురా బాబు, ఫస్ట్ దీన్ని కాంగ్రెస్ కథం పెడదాం. ఇక కాంగ్రెస్ లేదు, నువ్వు కాంగ్రెస్ ఉండి కథం పెట్టాలి. నువ్వు జాయిన్ కావాలి అంటే గ్రౌండ్ లెవెల్ మొత్తం మాకు రావాలి. ఎస్ అంటే అతను ఇప్పుడు నీ మీద వ్యతిరేకత, విపరీతమైన వ్యతిరేకత ఉంటే ఆల్టర్నేట్ నేను ఉన్నా అనుకో, నేను మంచిగా కాకపోయినా నేనే అయితే కదా ఆల్టర్నేట్. సెకండ్ లెవెల్ అంతా ఆటోమేటిక్గా ఆల్టర్నేట్. ఎస్ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాయమవుతుంది. ఆ ప్లేస్ లో బీజేపీ వచ్చే అవకాశం ఉంది. మాయమవడానికి మంత్రచాలకుడు ఎవడంటే ఈయనే మంత్రస్థానం, ఈయనే వాడుతుడు. అందులో అనుమానం ఏం లేదు. ఇది ఆదానికి ఉన్నటువంటి ఆదాని కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఆదానికి అట్లా అమెరికా నుంచి వచ్చి అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి ఒక టాపిక్ వస్తుంది, బాంబులు వేస్తాడు. ఈ దేశంలో అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఇక 5,000, 10,000, 1,00,000, 2 లక్షలు పెట్టి షేర్లు కొనుక్కున్న వాళ్ళందరినీ ముంచి
శరీరాలు రెడీ చేసి చెర్లలో దుంకేస్తారు. ఇది అంటే ఈ చదువుకోవడం పెరగడం వల్ల మన దేశంలో ఈ యొక్క ఈ ఈ తరహా బిజినెస్ ఎక్కువైంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను, పెట్టుబడులు ఎంత పెడుతున్నారు అంటే మార్కెట్ ఇంత రైజ్ కావడానికి కారణం ఏంటంటే చాలా మొబైల్ యాప్లు వచ్చినాయి. అందులో ఒకటి గ్రో అని, తర్వాత ఈ కామత్ ఒకటి, చాలా యాప్స్ వచ్చినాయి. ఆ యాప్లు మొబైల్ యాప్లోనే నువ్వు 100 రూపాయలు కూడా నువ్వు షేర్ చూస్తావు, అందులో కొడతావు, అంత షేర్ వస్తుంది. దాంతో పాటుగా ఈ బిట్ కాయిన్లు కూడా పెడుతున్నారు, క్రిప్టో కరెన్సీలు కూడా పెడుతున్నారు. అసలు యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీ స్కామ్ మహారాష్ట్రలో సుప్రియా సులే మీద కావడం చిత్రం. క్రిప్టో కరెన్సీ స్కామ్ కూడా అవుతుంది మన దగ్గర. దాంట్లో కూడా దగ్గర దగ్గర ఒక 30,000 కోట్ల సరిపోని పెట్టుబడులు పెట్టారండి దాంట్లో. అంత భారీగా పెడుతుంది మన పెట్టుబడులు. యూత్ బాగా పెడుతున్నారు. రేపు చూస్తే మన దగ్గర ఎంత ఉంటుంది, 50,000 లక్షలు ఎంత ఉంటుందో పెట్టచ్చు. సో అదొకటైతే. నెక్స్ట్ మహారాష్ట్ర మన ఎలక్షన్స్ అయిపోయినాయి, జార్ఖండ్ అయిపోయినాయి. ఈ 2 రిజల్ట్ రేపు వస్తాయి. రేపు పొద్దుగా 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. అయితే ప్రీ పోల్స్ అన్ని, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే ఎప్పట్లాగానే ఫెయిల్ అయ్యే పోల్స్ అన్ని బీజేపీ వస్తాయని చెప్తున్నాయి. మొన్న హర్యానాలో అన్ని కాంగ్రెస్కి వస్తాయని చెప్పింది, పీకింది. ఇవాళ అన్ని బీజేపీకి వస్తాయి. జార్ఖండ్ ప్లస్ మహారాష్ట్ర బీజేపీకి అలయన్స్ లోనే వస్తాయని చెప్తున్నారు మెజారిటీ సర్వేలు. జస్ట్ ఇంకొక ఎంత 10 hours 15 hours లో మొత్తం అంతే, 10-15 hours లో జాతకం బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ ప్రీ ఎగ్జిట్ పోల్స్ నిజమై కావచ్చు అవకాశం ఉందంట. అంటే ఇప్పుడు ఈ దేశంలో చాలా ఇంకోటి ఏంటంటే ఓటర్లు కూడా తెలివి మీరి అందామా అంటే ఎందుకు వీళ్ళకి చెప్పేదనే ఆలోచన భయపడా ఏ కారణమో కానీ చాలా మంది గుమ్మనంగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. నిజం చెప్తలేరు కాబట్టి ఈ సెన్సేషన్ కు ఆధారం కూడా పోయినాయి. నువ్వు ఎన్ని విధాలుగా చేసినా కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా సింపుల్. యాక్చువల్గా అందులో క్వాలిటీ ఉండదు. ఎప్పుడు ఒక వేవ్ ఉన్నప్పుడు క్వాలిటీ వస్తుండొచ్చు, కానీ వేవ్ లేని సందర్భం. యాక్చువల్గా మహారాష్ట్రలో గందరగోళం పరిస్థితి ఉన్నది చాలా. ఆడ 3 పార్టీలు 3 ముక్కలైన సందర్భం ఒకటి. ఇది అది అంత ఈజీగా లేదు. అది చాలా పెద్ద స్టేట్, ఇంకొకటి పెద్ద స్టేట్. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంది. దాదాపు ఆ రాష్ట్రంలో ఓటున్న వాళ్ళే 9.5 కోట్లు 9.5 కోట్ల ప్రజలు. 15 కోట్ల మంది ఉంటారా? 14 కోట్ల మంది ఉంటారు. అదొక పెద్ద మినీ దేశం అది యాక్చువల్గా. అట్లాంటి సందర్భంలో గెలిచేయడం కష్టం. కానీ వాస్తవానికి కాదు, నీకు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ కలిపితే యూరోప్ సమానం అవుతుంది. వాస్తవం, ఇంత జనాభా. అయితే నాకేమనిపిస్తుంది అంటే జార్ఖండ్లో 1 సైడ్ డెసిషన్ వచ్చే అవకాశం ఉన్నది, రావచ్చు మేబీ. ఎందుకంటే ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది జేఎంఎం పైన. వాళ్ళు ట్రై చేసారు, వాళ్ళ మీద బురద వెళ్ళారు. వాళ్ళు బురద ఎంతవరకు అంటారో అంటింది గట్టినే అంటింది. తర్వాత అక్కడ ఉన్నది దళితులు, గిరిజనులు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు తొందరగా చేంజ్ చేస్తారు. వాళ్ళు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఆడేదో ఇన్ఫిల్ట్రేషన్ అంటే వలసదారులు వచ్చి మొత్తం మీ జాగాలు తీసుకుంటారని ఒక నేరేటివ్ తీసుకొచ్చింది బీజేపీ. అది బాగా కనెక్ట్ అయినట్టుంది. సో అక్కడ బీజేపీ వచ్చే ఛాన్స్ అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఆడ కాంగ్రెస్ బీకేది ఏం లేదు. మహారాష్ట్రకి వచ్చేసరికి కొంచెం గందరగోళమే. ఉద్ధవ్ ఠాక్రే ఏదో చేస్తాడనుకుంటే ఆయన చేయలేకపోయినాడని అంటారు కొంతమంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పు యాక్చువల్గా. ఆయన బీజేపీతో కలిసి గెలిచినాక ఏదో ఆ సంసారం నడిపిస్తే బాగుంటుండే. కొత్త సంసారం పెడదాం వచ్చి దాని సంసారమే దాని 2 ముక్కలు చేసుకున్నాడు. వాస్తవానికి ఏంటంటే బీజేపీతో ఉన్న పార్టీ ఏ పార్టీ కూడా ఈ దేశంలో వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏమంటున్నటువంటి పార్టీలు లేవు. వాళ్ళు వాడు సూసైడ్ అయినా చేసుకోవాలి, లేకపోతే వీడు సూసైడ్ చేసినా చంపేస్తాడు. ఇది ఇప్పుడు అడ్వాంటేజ్ బీజేపీ ఉన్నది ఆడ యాక్చువల్గా. ఇది సెంటర్ లో మా గవర్నమెంట్ ఉంది, మేము పని చేస్తామని చెప్పుకోవడానికి అంతే. వాళ్ళు చేసేది సచ్చేది. కానీ మొన్న హర్యానాలో గెలిచిర్రు. ఇవన్నీ పాజిటివ్ మూమెంట్స్ ఉన్నాయి. ఇక జనాలు ఏం డిసైడ్ చేస్తారా అంటే ఉద్ధవ్కి వేసిర్రా, లేకపోతే షిండేకి వేసిర్రా, ఈ శరద్ పవార్ కేసిరా, వాళ్ళ అజిత్ పవార్ కేసిరా, బీజేపీకి వేసిరా, కాంగ్రెస్ కేసిరా. ఇది గందరగోళమే ఆడ. ఇది పెద్ద కాన్స్పిరసీ మిత్రమా. నేను ఏమంటే మహారాష్ట్రలో కాదు, దేశం మొత్తంలో ఉన్నటువంటి ఈ 2 నేషనల్ పార్టీలకు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయో వాళ్ళని చీల్చాలి, ఆగమట్టియాలి, గందరగోళం చేయాలి, లేకుండా చేయాలి. బీజేపీ చేసినటువంటి తాత్విక ఆలోచన ఇది, స్ట్రాటజిక్ థింకింగ్. అంతే కదా. వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు ఆలోచన చేసి పెట్టారు. ఆలోచన చేసి పెట్టిరు.
ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సెకండరీ. కానీ అంటే నువ్వు ఎక్కడైతే బలమైన ప్రాంతీయ నాయకత్వం బలమైన నాయకత్వం ఉంటుందో వాడిని వీకెండ్ చేయాలి, ఏదో విధంగా బదనాం చేయాలి. ఢిల్లీలో ఏం చేసిర్రు, ఢిల్లీలో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఆప్ మినిస్టర్ ఆయన ఎవరు, గ్యాలంట్, గౌరవ్ గ్యాలంట్ సంథింగ్ ఉన్నాడు, ఆయన తీసుకొని బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఆయన సీనియర్ మెంబర్, బీజేపీ ఎమ్మెల్యే కూడా మళ్ళీ అలా జాయిన్ అయ్యిండు, మాజీ ఎమ్మెల్యే. సరే, అది జరిగింది. అంటే నీకు వరుసగా చేసినటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ కుతంత్రము, ఫస్ట్ ఢిల్లీని చేశారు, తర్వాత మహారాష్ట్రని చేశారు, ఆ తర్వాత పంజాబ్ లో కూడా చేశారు. అకాలీదళ 20 ఏళ్ల నుంచి వాళ్ళకు మిత్రులుగా ఉన్నటువంటి అకాలీదళ పత్త లేకుండా చేశారు, అక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు బీజేపీ ఎమర్జ్ అయ్యడానికి అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఇది ఇట్లా. తర్వాత నీకు యూపీలో కొంతవరకు చేసిర్రు, ఇంకా 5 ఏళ్ళు కూడా పోయేటట్టు కనపడతలేదు. ఇలా దాంట్లో ఎగ్జిట్ పోలేదు తెలుసా, వస్తున్నాయంట, రేపు 7 వస్తున్నాయంట వాళ్ళకి యూపీలో. రేపు తెలుసు అర్థమైంది. మళ్ళీ కూడా బాగా యూపీలో అట్నే చేసిర్రు. బీహార్లో నితీష్ని పట్టుకురు. ఈ నితీష్ని ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. ధృతరాష్ట్ర కౌగిలి వాళ్ళది, బీజేపీ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి. వాళ్ళు ఎవరైతే మిత్రులు ఈసారి మైనారిటీస్ ఎవరికి వేసారు అనేది మహారాష్ట్ర డిసైడ్ అవుతుంది. మహారాష్ట్రలో ఎవరికైతే, మహారాష్ట్రలో కూడా మైనారిటీలు ఉన్నారు బానే. వాళ్ళు నేషనల్ పార్టీకి వేసిరా, కాంగ్రెస్ కి, లేదంటే కాంగ్రెస్ తో పొత్తున్న మిగతా పార్టీ ఏది మన నేషనల్ పార్టీకి వేసిరా అనేది చిత్రంగా ఉంటుంది. అక్కడ పార్టీలు మొత్తం అంతా ఈ అగాడీలు కూటమిలు చేంజ్ అయినా కావచ్చు. పొద్దున ఎన్సీపీ శివసేన 2 కలిసిపోయి మళ్ళా ఈ రెండింటి పక్కనే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యం. అందులో ఇంకొక ప్రమాదం ఉంది మిత్రం, అట్లా కలగడానికి అవకాశం లేదు. కలిసిన తెల్లారి ఏదో కేసు పెట్టి లోపడే. అది ఓకే, అది జరిగేది. అందుకే ఎందుకు గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్సులు అయితే లేవు, చాలా తక్కువ మహారాష్ట్ర. ఇది ఒక దరిద్రమైన విషయం. వాళ్ళ దరిద్రం అదృష్టం తెలియదు కానీ ఇక ఆ రాష్ట్ర ప్రజలు దరిద్రమే, అందులో అనుమానం ఏం లేదు. ఆ రాష్ట్రకు ఉన్న అంటే అంతంత సంపన్నమైన రాష్ట్రం అది, ఈ దేశ ఆర్థిక రాజధాని అయినా కూడా ఆకలి చావులు, రైతులు రోజు చావులు, దేని సూచిస్తుంది ఇదంతా? ఈ ప్రభుత్వం నేను చాలా 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తున్నా అని చెప్పుకునే దానికి సూచికలయ్యి. ఈ ఇంత అసమర్థ రాజకీయ నాయకత్వం ఈ దేశం కలిగింది. అయితే ఇంకొకటి, చివరగా ఈ రాష్ట్రంలో మన ఈ తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది. ఏమనిచ్చిందంటే, అది ఎట్లుందంటే కొట్టన్ పోరా కాడి కొడుకు అన్నట్టే ఉంది, చెప్పినట్టుంది. అంతే కదా, తీర్పిచ్చిర్రు. టైం బౌండ్ లేదు. నువ్వు నిర్ణయం తీసుకో అని ఎన్నడో చెప్పింది, చట్టమే చెప్తుంది. మళ్ళీ నువ్వు మధ్యలో నువ్వు వచ్చి చెప్పేది ఏముంది అందులో? అంటే మేము చేయలేమన్నట్టే ఉన్నట్టు చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా దీనికి మరి ప్రతిపక్ష పార్టీ సుప్రీంకోర్టు పోతామని ఆల్రెడీ స్టేట్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా దీన్ని ఏం చేస్తారనేది, హైకోర్టులో ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చింది, మరి ఫుల్ బెంచ్ పోతారా? సుప్రీం పోతారు కంపల్సరీగా. మళ్ళీ ఒక 4 రోజులు వెయిట్ చేసి నిర్ణయం తీసుకుంటలేడు, పోనీ తీసుకోకపోతే తీసుకోపోయి ఎందుకు తీసుకుంటలేదు చెప్పమంటారు. టెక్నికల్ అది చెప్పు అని అడిగే హక్కు అయితే ఉన్నది. కాబట్టి వీళ్ళే వదిలిపెట్టారు. ఇలా ప్రతిపక్షం తీరు చూస్తుంటే తెలంగాణలో అసలు అధికారం ఉందా లేదా వీళ్ళు ఆడిపిస్తారు, వీళ్ళు ఆడిపిస్తుంటే ఆడుతున్నారు. గంగిరెద్దు మూర్ఖంగా ప్రభుత్వం నడుతురు తప్పితే ఎక్కడ కూడా టెక్నికల్ గా ఒక పద్ధతి ప్రకారం కనపడతలేదు. మనం రేపు మాట్లాడతాం. ఈ 1 year కావస్తుంది, 1 year లో ఏం చేసారు, ఎన్ని పాయింట్లు అనేది మాట్లాడతాం. ఓకే, నమస్కారం. జై తెలంగాణ. జై.